హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వాన పడింది కోయట్లో. వాన చాలాసేపు అయితే పడలేదు. చూడండి, 10 నిమిషాలు అయితే వాన పడింది కోయట్లో. 10 నిమిషాలు రోడ్ల పైన చూడండి నీళ్ళు అయితే ఎలా ఉన్నాయో. ఎక్కడ నీళ్ళు అక్కడ నిలబడిపోయినాయి. కోయట్లో వాన పడితే డ్రైవర్లకి చాలా ఇబ్బంది. బయటికి ఒకసారి బండి పోయేస్తే డ్యూటీకి గలీజ్ అయిపోతుంది బండి అయితే. అరేబోల్ బండి ఎక్కినప్పుడల్లా చూసి చెప్తా అంటారు, ఎందుకు బండి కడగలేదు, ఏంది అంత గలీజ్గా ఉంది అని చెప్తా అంటారు. మేము బండి కడిగినా కూడా ఒకసారి మళ్ళీ బయటికి పోయి వస్తే ఒక అర్ధ గంటకి మళ్ళీ బండి అయితే గలీజ్ అయిపోతుంది. అది గలీజ్ బయట అయింది కాక మళ్ళీ వీళ్ళైతే లోపల ఏడన్నా పోయి తిరిగి వస్తారు. అదంతా లోపలంతా మళ్ళీ వాళ్ళు కూర్చున్నప్పుడల్లా ఆ మ్యాట్ల పైన అంతా దుమ్ము ధూళి అంతా మనంతా ఉంటుంది అనమాట. అదంతా మళ్ళీ క్లీన్ చేసుకోవాలా. నేను ఉండేది కోయట్లో అహ్మదీలో ఉన్నాను. ప్రస్తుతం అయితే ఇది అహ్మదీ అనమాట. అదంతా మొత్తం కోయట్ ఇల్లులు ఉన్నాయి ఇవన్నీ. ఇక్కడంతా కోయట్ ఆయిల్ కంపెనీ వాళ్ళైతే ఇలాగనే ఇల్లు కట్టిస్తారనమాట వీళ్ళకు. వాళ్ళైతే అక్కడ డ్యూటీలు చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ప్రత్యేకంగా సపరేట్గా అందరికి ఇల్లు అయితే కట్టించినారనమాట. చూడండి, ఇదంతా మా కఫీల్ వాళ్ళ పార్కింగ్ అనమాట. ఇదంతా మా కఫీల్ వాళ్ళ పార్కింగ్ అనమాట. మా కఫీల్కి అయితే 5 కార్లు ఉన్నాయి ప్రస్తుతము. పార్కింగ్ అయితే చాలా పెద్దగా ఉంది. 12 కార్లు అయితే పెట్టుకోవచ్చు పార్కింగ్లో. చూడండి, నీళ్ళు అయితే ఎలా నిలబడిపోయినాయో. 10 నిమిషాలు వాన పడింది. 10 నిమిషాలు అయితే వాన పడింది. 10 నిమిషాలకే మొత్తం రోడ్లపై నీళ్ళు నిలబడిపోయినాయి. నాకు రూమ్కి పోవాలంటే 2 దారులు ఉన్నాయి. చూడండి, ఇది ఫస్ట్ దారి అనమాట. ఇక్కడ ఒక రెడ్ డోర్ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో. ఆ డోర్ ఓపెన్ చేస్తే మళ్ళీ బయటకు వెళ్ళిపోవచ్చు. మొత్తం రెండు దారులు అయితే ఉన్నాయి. నేనైతే ఈ డోర్తోనే ఎక్కువ పోతుంటాను, ఈ డోర్తోనే ఎక్కువ వస్తుంటాను అనమాట. చూడండి, ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా, అది ఒక బయట అనమాట. చూడండి ఇదంతా వర్షం పడిన తర్వాత నీళ్ళు అయితే ఎలా నిలబడిపోయినాయో. ఇదంతా ఆరిపోయిన తర్వాత నీళ్ళంతా ఆరిపోయిన తర్వాత మళ్ళీ బ్రష్ ఏమైనా తీసుకొని మొత్తం క్లీన్ చేసుకోవాలి మేము. డ్రైవర్లకు అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇది నా గుడ్డలు స్టాండ్ అనమాట. గుడ్డలు ఆరేసుకోవడానికి. చూడండి, వర్షం పడిపోయిన తర్వాత ఈ ప్రకారంగా అయితే అయిపోతుంది. అహ్మదీలో ఎన్ని ఇల్లు ఉన్నాయో అన్ని ఇళ్ళలో అయితే పార్కింగ్లు ఇలానే ఉంటాయి. కొంచెంగా వాన పడకముందు అయితే ఒక రకంగా ఉంటాయి డ్యూటీలు. వాన పడిపోయిన తర్వాత ఇంకా రకంగా డ్యూటీలు అయితే అయిపోతాయి. మనిషికి డబల్ పనులు అయితే అయిపోతాయి డ్రైవర్లకి. మేము వచ్చిన డ్రైవర్ పని అయితే వీళ్ళంతా చిన్న పనులు వేరే పనులు ఉన్నా కూడా మనతోనే చేపిస్తారు. మేమైనా వీళ్ళకి ఏమైనా మాట్లాడితే పనులు చేయము అంటే కేసు పెడతారు, కంప్లైంట్ చేస్తారు, అవి బెదిరిస్తారు మనకైతే. ఇది మొత్తం మా కఫీల్ వాళ్ళ ఇంటి పక్కన లోపల పార్కింగ్లో చేసుకుని కూర్చుండేదానికి బయట. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి. మరిన్ని మంచి సబ్స్క్రైబ్.